హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1496కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం మన ఛానల్లో 350 వాట్ వైర్లెస్ సౌండ్ బార్ విత్ సబ్ వూఫర్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయినా ఆ వీడియో మీరు చూడపోయినా పైన కార్డ్స్లో అయితే ఉండదు, అక్కడ అయితే చూడగలరు. నిన్న కూడా మన ఛానల్లో మధ్యాహ్నమే డీజే స్పీకర్ ఒకటి అయితే అన్బాక్స్ చేసి పోస్ట్ చేశాను. ఒకవేళ అది కూడా చూడపోయినా కార్డ్స్లో ఉంటుంది, చూడండి. సో అక్కడ చూసి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేశారు అనుకోండి, మనకు కొంచెం రీచ్ అయితే పెరుగుతుంది. సో ఈరోజు మనం టెక్ న్యూస్కి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి నథింగ్ ఫోన్ 1 ఈ మొబైల్కి ఇప్పుడు ఆండ్రాయిడ్ 14 నథింగ్ OS 2.5 అప్డేట్ అనేది నథింగ్ రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. మీరు ఎవరైనా నథింగ్ ఫోన్ 1 వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా అలాగే నథింగ్ ఫోన్ 2A మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇచ్చే వాల్ పేపర్స్ అయితే ఇప్పుడు బయటకు వచ్చినాయి అనమాట. అంటే లీక్ అయినాయి, ఎలా ఉంటాయి ఇందులో వాల్ పేపర్స్ అనేది అయితే బయటకు వచ్చింది. ఈ మొబైల్ మనకి MWC ఈవెంట్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా న్యూస్ కూడా వస్తుంది. ఇక అలాగే నథింగ్ సబ్ బ్రాండ్ అయినటువంటి CMF వీళ్ళు వచ్చేసరికి ఒక నెక్ బ్యాండ్ అయితే తీసుకురాబోతున్నారు అని చెప్పి ఇంతకుముందు ఆల్రెడీ టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక స్కెచ్ లాంటిది అయితే వీళ్ళు రివీల్ కూడా చేశారు కదా. ఇప్పుడు నెక్ బ్యాండ్ ప్రో అలాగే బడ్స్ ఈ రెండింటిని వీళ్ళు టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇందులో నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఏంటంటే ఈ నెక్ బ్యాండ్ చూడడానికి ఇది మనకి మెకానికల్ వీల్ లాగా అయితే కనిపిస్తుంది. సో ఏమైనా ఈ నెక్ బ్యాండ్ కూడా మనకి ఇలా రొటేట్ చేసుకునే కైండ్ ఆఫ్ ఏమైనా తీసుకొస్తున్నారా అనిపిస్తుంది. చూడాలి, మరి ఇంట్రెస్టింగ్గా అయితే ఉంది. వీళ్ళు ఎలాగో మనకు పంపించరు, కొనుక్కొని అన్బాక్స్ చేయాలి. ఒకవేళ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మాత్రం కొనుక్కొని అన్బాక్స్ చేస్తాను. ఇక నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు, సో మీరు వాడే మొబైల్ ఫోన్ బ్రాండ్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఎందుకు అడుగుతున్నానంటే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మనకి ఇండియాలో కనుక చూస్తే 2023లో కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ ప్లేస్లో ఎక్కువ సేల్స్ జరిపింది శాంసంగ్ అని చెప్పి అయితే తెలుస్తుంది. గ్లోబల్గా చూస్తే శాంసంగ్ సెకండ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయింది. ఫస్ట్ ప్లేస్ని అయితే యాపిల్ ఆక్యుపై చేసింది మనకి లాస్ట్ ఇయర్ చూస్తే. ఆల్రెడీ ఈ విషయం మనం ఇంతకుముందు టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. అయితే ఇండియా వైడ్గా కనుక చూస్తే వీళ్ళు ఇప్పుడు వరకు 152 మిలియన్ యూనిట్స్ని అయితే షిఫ్ట్ చేశారంట ఇండియాలో చూస్తే. అంటే చాలామంది ఇండియాలో శాంసంగ్ మొబైల్స్ని అయితే వాడుతున్నారు. తర్వాత ప్లేస్లో మనకి వివో ఉంది, ఆ తర్వాత మనకి షౌమీ కనిపిస్తుంది, ఆ తర్వాత రియల్మీ, తర్వాత ఒప్పో, ఆ తర్వాత అదర్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుందన్నమాట. సో మీరు వాడే బ్రాండ్ ఏంటి, మోడల్ కూడా చెప్పేయండి కామెంట్లో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షౌమీ 15 Pro అండ్ అల్ట్రా ఈ మొబైల్స్లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ అయితే ఉండబోతున్నట్టుగా ఇప్పుడు లీక్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఒక లీక్ స్టార్ అయితే లీక్ చేశాడు. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అంటే మనకి సామ్సంగ్ ఫస్ట్ తీసుకొచ్చిందనమాట. వాళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్స్ గెలాక్సీ S సిరీస్లో అయితే తీసుకొచ్చింది. ఆ టైంలో ఇప్పుడున్న మనకి ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్తో కంపేర్ చేస్తే చాలా స్పీడ్ ఉంటుందని చెప్పి తీసుకొచ్చారు. బట్ అసలుకి ఆ టైంలో అంత స్పీడ్ లేవు. అలాగని చెప్పేసి శాంసంగ్ వాటిని ఆపలేదు, అలాగే కొనసాగించింది. తర్వాత ఇప్పుడు కనుక చూస్తే చాలా అంటే చాలా స్పీడ్ ఉంటుందన్నమాట అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇప్పుడు మన మొబైల్స్లో చూస్తే. సో ఆ తర్వాత చూస్తే రీసెంట్గానే మనకి ఈ అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ని ఒప్పో Find X7 అల్ట్రాలో వాడింది. ఆ తర్వాత iQOO 12 Pro కూడా తీసుకొచ్చింది సేమ్ ఫింగర్ ప్రింట్నే. ఇప్పుడు షౌమీ తీసుకొచ్చే వాళ్ళ ఫ్లాగ్షిప్ సిరీస్ అయిన 15 Pro అండ్ అల్ట్రా ఈ రెండు మోడల్స్లో కూడా వీళ్ళు ఈ అల్ట్రాసోనిక్ని అయితే వాడబోతున్నారంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ వెబ్ లాక్ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు. ప్రస్తుతానికి దీన్ని అయితే బీటాలో టెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. స్పాట్ అయిందనమాట. అంటే మామూలుగా మొబైల్ ఫోన్స్లో అందరూ వాట్సాప్ వాడతారు, లాక్ అయితే పెట్టుకుంటారు. బట్ అసలు వెబ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో, నేనైతే ఎక్కువ కంప్యూటర్ ముందు ఉంటాను కాబట్టి వెబ్ వాట్సాప్ ఎక్కువ వాడుతుంటాను అనమాట. సో అందులో లాక్ అయితే ఉండదు, ఎప్పుడు ఓపెన్ చేసినా ఓపెన్ అయిపోద్ది. ఎవరైనా థర్డ్ పర్సన్, సో అందులో చార్ట్స్ అన్నీ చదివేయవచ్చు. ఇప్పుడు అలా కాకుండా వీళ్ళు లాక్ ఫీచర్ని అయితే తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ హాట్ 40i ఇంతకుముందు ఆల్రెడీ 14 తీసుకొచ్చారు, అందులోనే 40i అనే మొబైల్ని త్వరలో లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు ఇన్ఫినిక్స్ అయితే టీజ్ చేస్తుంది. సేమ్ మొబైల్సే ఆల్రెడీ వీళ్ళు ఎన్ని మొబైల్స్ తెస్తారో అదే మొబైల్ని వీళ్ళు అటు తిప్పి మసాలా దోశని తిరిగేసి వేసినట్టుగా అదే మోడల్లో అయితే తీసుకొస్తున్నారు అనమాట. రేట్ సైడ్ మనం చూస్తే ఇంతకుముందు వీళ్ళు 8HD అని ఒక మొబైల్ తెచ్చారు. ఇప్పుడు ఇది కూడా అలాగే మాదిరిగా ఉంది. ఇదే డిజైన్ వీళ్ళు ఇది 4వ మొబైల్ అనుకుంటా లాంచ్ చేస్తుంది. ఇంచుమించు స్పెసిఫికేషన్స్ కూడా అవే, యూనిసాక్ T606 అదే ప్రాసెసర్ ఉంటుంది. కాకపోతే ఇందులో ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ తీసుకురాబోతున్నారు. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుందంట. అలాగే 5000 mAh బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకురాబోతున్నారు. దీని ప్రైస్ వచ్చేసరికి 11,000 ఉంటుంది అంటున్నారు. 8GB 256GBతో తీసుకొస్తున్నారు. అయినా అంత ప్రైస్ చాలా ఎక్కువ. యూనిసాక్ T606కి అంత ప్రైస్ అంటే ఎవరు కొంటారు? 11,000కి మనకు 5G మొబైల్స్ వచ్చేస్తున్నాయి. ఇంకోటి వీళ్ళు ఇందులో హైలైట్ చేసేది ఏంటంటే ఈ స్టోరేజ్ 8GB 256GBతో వస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా 32తో వస్తుంది. దీన్ని వీళ్ళు హైలైట్ చేసుకొని తీసుకురావచ్చు మార్కెట్లోకి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ 12+ ప్రో అండ్ ప్రో ప్లస్ ఈ రెండు మొబైల్స్ ఆల్రెడీ లాంచ్ చేస్తారు కదా. ఇప్పుడు 12+కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మనకి టేనాలో అయితే స్పాట్ అయినాయి. ఇందులో ఏ ప్రాసెసర్ వాడుతున్నారో తెలియట్లేదు, కానీ ఇంచుమించు డిజైన్ చూస్తుంటే మనకి ఆల్రెడీ వీళ్ళు ప్రో అండ్ ప్రో ప్లస్ తెచ్చారుగా, అటువంటి డిజైన్లో రాబోతున్నట్టు అర్థమవుతుంది. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అలాగే ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అలాగే
2 మెగాపిక్సెల్ అయితే వాడబోతున్నారు. అదే AMOLED డిస్ప్లేతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఆల్రెడీ మొబైల్ మనకి ఇంతకుముందు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా అయితే స్పాట్ అయింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ అఫోర్డబుల్లో ఒక ఫోల్డబుల్ మొబైల్ని అయితే తీసుకురాబోతుందని మనం లాస్ట్ ఇయర్ నుంచే మాట్లాడుకుంటూ వచ్చాము. అయితే ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన మోడల్ అయితే బయటకు వచ్చింది. నెక్స్ట్ తీసుకురాబోయే G Fold 6 అండ్ G Flip 6ని తీసుకొస్తారు కదా. సో వీటితో పాటు ఈ మొబైల్ కూడా తీసుకురావచ్చు అని చెప్పి అర్థమవుతుంది. దీనికి సంబంధించిన కోడ్ నేమ్ బయటకు వచ్చింది. Q6 అండ్ B6 మనకి ఫ్లిప్ అండ్ ఫోల్డ్ అని తెలుస్తుంది. మరో మోడల్ కూడా బయటకు వచ్చింది. ఇది Q6A అని చెప్పి ఈ మోడల్ అయితే బయటకు వచ్చిందనమాట. దీని ప్రకారం వీళ్ళు ఇంతకుముందు ప్రీవియస్గా కొన్ని రూమర్స్ ఉన్నాయి. వీళ్ళు ఈ ఫోల్డింగ్ మొబైల్స్లోనే FEని కూడా తీసుకురాబోతున్నారండి. అంటే GFE అనే పేరు మీద. అంటే ఈసారి G Fold FE కూడా ఉండే అవకాశం అయితే ఉంది. 50,000 లోపు వచ్చే ఫోల్డింగ్ మొబైల్ అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి HMD గ్లోబల్, అదేనండి మన నోకియా పేరెంట్ కంపెనీ. అయితే రీసెంట్గానే మనం అనుకున్నాం కదా నోకియాని చంపేసి వీళ్ళు HMD గ్లోబల్ని తీసుకురావాలని చూస్తున్నారని. అయితే అది అలా కాదు. ఆఫ్లైన్లో మాత్రమే నోకియాని అమ్మి ఆన్లైన్లో వీళ్ళు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండింటిలోనే వీళ్ళు HMD బ్రాండ్ని అయితే కొనసాగించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి వీళ్ళు వచ్చేసరికి 10 నుంచి 15,000 రూపాయల బడ్జెట్లో మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారంట. 40,000 రూపాయల లోపు మొబైల్స్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా తీసుకొస్తారండి. అంటే 40 కన్నా ఎక్కువ తీసుకురామంటున్నారు. వీళ్ళకున్న బ్రాండ్కే వాల్యూ అంతంత, దానికి మళ్ళీ వీళ్ళు అప్పుడే 40,000 మించి మాట్లాడడం. సరే ఆ విషయం పక్కన పెట్టేస్తే మనకి వీళ్ళు మొత్తం 3 మోడల్స్ అయితే ఇయర్ తీసుకురాబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ మోడల్స్ సంబంధించి కూడా మనకి కొన్ని ఇమేజెస్ బయటకు వచ్చినాయి. ఈ ఇమేజెస్ చూస్తుంటే ఇంతకుముందు నోకియా లూమియా అనే సిరీస్ని తీసుకొచ్చింది. అది మనకి సైడు ఇలాగ కరుడు తిరిగిపోయి అయితే ఉంటుందన్నమాట మోడలు. ఆ టైంలో అది మంచి డిజైన్ అయింది. తర్వాత మెల్లమెల్లగా నోకియాని చంపేశారు అనుకోండి. మొత్తం 3 మోడల్స్ అయితే ఉన్నాయి. 3 మోడల్స్ మరి ఏ మోడల్స్ తీసుకొస్తారో చూడాలి. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే నోకియా లైసెన్స్ వీళ్ళ దగ్గర 2026 వరకు ఉందంట. సో అప్పటి వరకు వీళ్ళు మొబైల్స్ తీసుకొస్తారని అర్థమవుతుంది. అంటే ఇక నోకియా ఎలాగో 2026 తర్వాత నుంచి నోకియా బ్రాండ్ వీళ్ళ చేతిలో ఉండదు కాబట్టి ఈలోపు నోకియాని చూపించుకొని HMD గ్లోబల్ ఏంటంటే ముందుకెళ్లాలని చూస్తుంది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా మేము నోకియాలో మొబైల్స్ తెచ్చి ఆఫ్లైన్ అమ్ముతామని చెప్పి. ఇది కూడా అంబక్కే. మహా తీసుకొస్తే సంవత్సరానికి 1-2 మొబైల్స్ నోకియా పేరు మీద తీసుకొస్తారు. ఎందుకంటే ఏదో నోకియా బ్రాండ్ ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పి తీసుకొస్తూ దాని ముసుగులో దాని నీడలో ఈ HMDని అయితే ముందుకు తీసుకెళ్తారు. ఎలా తీసుకెళ్ళినప్పటికీ ప్రాబ్లం ఉండదు. కాకపోతే స్పెసిఫికేషన్ తగ్గ ప్రైస్ తీసుకొస్తే బెటర్ అనమాట. ఇంతకుముందు వీళ్ళు నోకియా బ్రాండ్ చూపించి ఎలాగైతే డబ్బులు గుంజాలనుకుంటున్నారు అలా తీసుకొస్తే ఈ సంవత్సరంతోనే లాస్ట్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ HMD గ్లోబల్ మన కంటికి కూడా కనబడదు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే యాపిల్ AI ఫీచర్స్ని అయితే తీసుకురాబోతుంది iOS 18లో అని చెప్పి ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. జనరేటివ్ AI సాఫ్ట్వేర్ ఫీచర్స్ మీద అయితే మేము వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి టీమ్ కుక్ అయితే కన్ఫర్మ్ చేశాడు. యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ నుంచి తీసుకొచ్చే మొబైల్స్లో కొత్తదనం లేకుండా పోయింది. అంటే మార్కెట్లో చూస్తే ఫోల్డింగ్ మొబైల్స్, స్లైడింగ్ మొబైల్స్ ఇలాగ కొత్త మోడల్స్ అయితే వచ్చేస్తున్నాయి. యాపిల్ దగ్గర చూస్తే అంటే ఆ మార్కెట్ని క్యాచ్ చేయడం కోసం వీళ్ళ దగ్గర దాని ప్రత్యామ్నాయంగా ఏవి మొబైల్స్ లేవు. దీనివల్ల ఆల్రెడీ మనకి మించింగు అయితే అనలిస్టు తను చెప్పాడు. సో యాపిల్ మార్కెట్ అనేది ఈ ఫోల్డింగ్ మొబైల్స్ వల్ల కొంచెం తగ్గే అవకాశం ఉందని. అయితే ఇప్పుడు వీళ్ళు తీసుకురాబోయే iOS 18 అనేది ఇప్పుడు వరకు యాపిల్ తీసుకొచ్చిన iOS సాఫ్ట్వేర్ అప్డేట్స్లో ఇది చాలా మేజర్ అప్డేట్ అయితే కాబోతుందంట. చాలా పెద్ద అప్డేట్, పెద్ద మార్పు అయితే తీసుకురాబోతుందంట. ఇయర్ ఎండింగ్ నాటికల్లా అన్ని డివైసెస్కి ఈ iOS 18తో పాటు ఈ AI ఫీచర్స్ అయితే వస్తాయని తెలుస్తుంది. మరి వీళ్ళు అన్ని డివైసెస్కి ఇస్తారా? నాకైతే డౌటే. ఎందుకంటే ఈ ఫీచర్స్ని చూపించే నెక్స్ట్ వీళ్ళు ఎక్కువగా అమ్ముకోవాలి. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి లావా యువా 3 ఈ మొబైల్ అయితే ఈరోజు లావా లాంచ్ చేసింది. మొబైల్ అయితే నా దగ్గరే ఉంది. దీని అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో 6వ తారీఖు అయితే ఉంటుంది. దీని సేల్స్ వచ్చేసరికి మీకు 7వ తారీఖు నుండి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ప్రైస్ కూడా 4GB 64GB 6,799 రూపాయలు పెడితే 4GB 128GB వేరియంట్ 7,299 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అలాగే యూనిసాక్ T606 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ మన ఛానల్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఎంట్రీ లెవెల్ మొబైల్ ఏమైనా కొనాలనుకుంటున్నారు అనుకుంటే వెయిట్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.